ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి తోడుగా ఈరోజు విద్యార్థి లోకం వైఎస్ఆర్సీయూ కానివ్వండి, ఏఎస్ఎఫ్ కానివ్వండి, ఒక రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు అందరూ గారు ఈరోజు విద్యార్థి లోకం అందరూ గారు విద్యార్థులకి అండగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పని ఈరోజు మా అధ్యక్షులు రవిచంద్ర గారు కానివ్వండి, ఏఎస్ఎఫ్ అధ్యక్షులు వారు కానివ్వండి, మా వైఎస్ఆర్సీయూ నాయకులు కానివ్వండి, ఏఎస్ఎఫ్ నాయకులు కానివ్వండి, మిగిలిన విద్యార్థి సంఘాలు అందరితో కలిసి గట్టిగా ఈరోజు నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే నారా లోకేష్ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా మేము సూపర్ 6 హామీలు అమలు పరుస్తాం, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మేము ఏదో చెల్లిస్తాము, విద్యార్థులు చదువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఒక అబద్ధ హామీలతో ఈరోజు గద్దెనెక్కి పవర్లోకి వచ్చి ఏ ఒక్క హామీ గారు అమలు చేయకుండా, ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా, ఏ ఒక్క విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, తల్లికి వందనం కానీ అందించకుండా ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు దాన్ని మేమందరం గారు అన్ని పార్టీలు గారు తీవ్రంగా ఖండించి కలిసికట్టుగా ఐకమత్యంగా కూటమి ప్రభుత్వం పైన పోరాటం చేసి రాబోయే రోజుల్లో ఏ హామీలు అయితే వాళ్ళు అమలు చేశారో, ఏ హామీలు అయితే వాళ్ళు చెప్పారో, ఏ హామీలు అయితే వాళ్ళు ఇచ్చారో అవి అమలు పరిచే విధంగా ఈరోజు మేమందరం గారు కలిసికట్టుగా ముందుకు వెళ్తామని చెప్పని, ప్రజానీకానికి అండగా, ప్రజానీకానికి మద్దతుగా ముందుకు వెళ్తామని చాలా సంతోషం. ఈరోజు విద్యార్థులు అందరూ గారు కలిసికట్టుగా, ఎందుకంటే ఏ ఉద్యమం ప్రారంభించే ఉద్యమంలో విద్యార్థులు కనుక ఆ ఉద్యమంలో తోడైతే తప్పకుండా ఆ ఉద్యమం విజయవంతం అవుతుంది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు జరపాలి అని చెప్పని ఈరోజు విద్యార్థులు కొంతగా ఐకమత్యమైంది. తప్పకుండా వీళ్ళ దీక్షకి, వీళ్ళ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము అందరం సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన విద్యార్థులకి మా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.